Yeah. గుడ్ ఈవినింగ్ అండి. సినిమా ట్రైలర్ చూశారు మీరు. సో మీ అందరికీ ఈ సినిమా ఏ జానర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అర్థమై ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా ఒక చూస్తుంటేనే విజువల్ లుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ కొంచెం వేరుగా అనిపిస్తుంది. దీని అంతటికీ కారణం మెయిన్గా దీంట్లో పనిచేసిన వాళ్ళందరూ ఎవ్రీబడి హెస్ డన్ దేర్, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అండ్ మెయిన్గా ఈ సినిమా షూటింగ్ చేసినంత కాలం కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఓన్ చేసుకున్నారు. ఇది నా సినిమా అది కాకుండా ప్రతిరోజు వెళ్ళి పని చేసుకుంటామే, పని చేస్తూ ఇది ఓన్ చేసుకుని నాది 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 అని ఒక టీం. అలాగే ఎప్పుడైనా కూడా ఓన్ చేసుకుని అందరూ టీం మొత్తం ఓన్ చేసుకుంటే ప్రోడక్ట్ అనేది బాగా వస్తుంది. అలాంటి వచ్చిన ప్రోడక్టే ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు. ప్లస్ వీటన్నిటికీ కారణం టీము అందరూ ప్రతి వాళ్ళు తన్ని ఓన్ చేసుకుంటానికి. ఎందుకు ఓన్ చేసుకుంటారు? ఏదో ఒక రీజన్ ఉండాలి. కథ నచ్చిందనో ఇంకోటో పక్కన ఇవన్నీ కాకుండా అసలు కథను నడిపించే ఒక నిర్మాత, దర్శకురాలు, ఆ మనిషి ప్రవర్తన వల్ల కానీ, ఆ మనిషి అక్కడ సెట్లో ఉండే విధానం కానీ, అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్, చిన్న వాటిని కూడా చాలా దగ్గరగా చూస్తూ వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ సినిమాని తయారు చేశారు. సో ఆవిడ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. వి ఆల్ డీడ్ ఆల్ దట్. మేము ఓన్ చేసుకుని అందరూ పనిచేసాం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మీకు కొత్త అనుభూతి ఇస్తుంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి, చాలా అనుభూతులు అన్నీ చూశారు. సినిమా అనేది, కథలు అనేది చాలా వచ్చినాయి, వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. బట్ అనుభూతి అనే ఫీలింగ్ అని ఉంటుంది. ఒకసారి చూసేసాం కదా, మళ్ళీ రాకూడదు అనేది ఉండదు. ఇది మళ్ళీ ఇంకో కొత్త రకమైన అనుభూతిలో ఉంటుంది. సో అగైన్ ఈ సినిమా కూడా కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా మీ అందరికీ ఒక మంచి అనుభూతినిచ్చి చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది విజువల్స్ కానీ అని ఫీల్ అవుతారు మీరందరూ. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, మనోజ్ ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అండ్ మేము షూటింగ్ చేసేటప్పుడు మాట్లాడచ్చు ఎక్కువసేపు. షూటింగ్ చేసేటప్పుడు చూసేవాళ్ళు అందరూ అదే చెప్తున్నాను కదా. మనోజ్ కూడా ఒక నా యాక్టర్, నేను వచ్చాను యాక్ట్ చేయాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలని కాకుండా ప్రతి వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ అక్కడక్కడ పోయి. అలాగే ప్రతి వాళ్ళు విజయ్ ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ హిమ్. అండ్ సో ఎవ్రీబడి ఈజ్ ప్రొఫెషనల్, ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్లీ, అండ్ ఎవ్రీబడి ఫెల్ట్ ఎట్ హోమ్. సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. ఈ రకంగా తయారైన సినిమా ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు. చాలా మంచి సినిమా. రేపు 18వ తారీఖున మీరు అందరూ థియేటర్స్లో చూడండి. యూ విల్ లవ్ ఇట్. And I wish all the team best of luck. Thank you. Thank you, Vinoj ji. Thank you so much. And now Ravindra Vijay గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.